అవునండి. చెప్పండి శ్రవంతి గారు. ఎలా మీకు ఏమేం స్విచ్ వర్డ్స్ ఇచ్చారు? ఏమేం మీ జీవితంలో ఏమేం మిరాకిల్స్ జరిగాయి చెప్తారా? చెప్తాను మేడం. మేడం నాకు ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు మేడం. అది ఫ్రీ ఆఫ్ అమౌంట్ నాకు ఫ్రీగా నాకు ఒక స్విచ్ బోర్డ్ చెప్పారు. అమౌంటే తీసుకోలేదు నా దగ్గర. అవునా? అవును మేడం. 100% ట్రూ మేడం ఇది. నా జీవితంలో చాలా మంచి మిరాకిల్ జరిగింది మేడం. అవునా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ శ్రవంతి మేడం. వింటున్నారు. థ్యాంక్స్ టు యూనివర్స్. నాకు ఫ్రీ సీరియస్ గా మేడం నాకు ఫ్రీగా ఒక స్విచ్ బోర్డ్ చెప్పారు బిజినెస్ గురించి. నాకు 1 month లో నేను 5,000 to 10,000 అట్లా అమౌంట్ తో నేను ఇన్వెస్ట్మెంట్ చేసి క్లాతింగ్ బిజినెస్ చేసేదాన్ని మేడం నేను. ఇప్పుడు నా 80,000 పెట్టి నాకు ఇప్పుడు మళ్ళీ క్లాతింగ్స్ తెప్పిస్తున్నాను మేడం నేను. అయ్యో బాబోయ్. సీరియస్లీ మేడం, ఐస్వేర్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం శ్రవంతి మేడం. అమేజింగ్ అండి, అమేజింగ్ నిజంగా. అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. అంటే జస్ట్ 1 month లో మేడం ఒక స్విచ్ బోర్డ్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పచ్చా మేడం ఆ స్విచ్ బోర్డ్? చెప్పచ్చండి, తప్పకుండా చెప్పచ్చు. మన దగ్గర అలాంటి సీక్రెసీ ఏమి ఉండదు. బట్ దెన్ అయినా నేను అడిగాను. చెప్పండి, ఏంటి బిజినెస్ కోసం ఏం స్విచ్ బోర్డ్ వాడారు మీరు? బ్రింగ్ స్వామ్ గివ్ కౌంట్ మేడం. మళ్ళీ ఒకసారి చెప్పండి. బ్రింగ్ స్వామ్ గివ్ కౌంట్. బ్రింగ్ స్వామ్ గివ్ కౌంట్. గివ్ కౌంట్. సూపర్. నేను చాలా సార్లు అనుకున్నాను మేడం. నేను ఎన్నాళ్ళు చేశారు? చేసినప్పుడల్లా ఎంత సంఖ్యలో చేశారండి? అంటే నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను మేడం. నేను ఒక జపం లాగా చాంట్ చేసుకుంటూనే ఉన్నాను నేను. ఓకే. నాకు ఒక 3 days అయితే నాకు కళ్ళలో ఇది కుచ్చులు కనిపించేవి మేడం. నాకు బంగారు కుచ్చులు కనపడ్డాయి. బంగారు కుచ్చులు అమ్మవారు రూపంలో నాకు బంగారు కుచ్చులు కనిపించేవి. జడగంటలు. అవును, అవి కనిపించేటప్పుడల్లా నాకు మనీ వచ్చేది. అవును మేడం, సీరియస్లీ మేడం. అంటే నా దగ్గర కంతులు తీసుకొని వెళ్తారు మేడం. అది అంతా కంతుల రూపం లేకుండా మొత్తం అమౌంట్ క్లియర్ చేశారు మేడం. 10,000 రూపీస్ వచ్చింది మేడం నాకు. ఈ రోజు మార్నింగ్ కూడా వచ్చింది మేడం నాకు. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. మేడం నాకు ఇంకా అంటే నేను చాలా కష్టాలన్నీ పడ్డాను మేడం. కానీ ఇలాంటి దాంట్లో ఏముంటారులే అనుకున్నాను. కానీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు కాకుండా కొంచెం బాగా ఇది చేద్దాము దేవునికి కదా. కంగ్రాచులేషన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. మీరు గ్రాటిట్యూడ్ చూపించాలి యూనివర్స్ కి. అవును మేడం, కంపల్సరీ మేడం. మేడం గారికి నమస్కారం మేడం. నిజంగా చాలా 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 థ్యాంక్స్ మేడం. చెప్పారు, నేను చాలా హై పొజిషన్ లో ఉన్నాను. ఇంకా హై పొజిషన్ లో కూడా ఉంటాను మేడం. నాకు తెలిసిపోయింది మేడం. నాకు సీరియస్ నాకు 1 month లోనే నాకు రావాల్సిన అమౌంట్ అంతా వచ్చింది మేడం. నాకు బ్యూటిఫుల్ అండి. అమౌంట్ ఇచ్చేదానికి వస్తే నేను షాక్ అవుతున్నాను మేడం. ఇప్పుడు ఐస్వేర్ అంటే రైట్. అయితే ఇప్పుడు మీకు తెలిసినటువంటి బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్ ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఓకే, ఆ విధంగా మీ గ్రాటిట్యూడ్ ని చూపించండి. యూనివర్స్ విల్ బి హ్యాపీ. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ అండి. మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నమస్తే అండి. అమేజింగ్ అక్క, నిజంగా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అంటే 1 month లో అంటే నమ్మకం కూడా అంత నమ్మకంగా చేశారు కాబట్టి రిజల్ట్ కూడా అలా ఉంది అని అనుకోవచ్చు. ఇది కూడా ఈ కాల్ కూడా నిజంగా చెప్పాలి అని అంటే యూనివర్స్ నాతో కూడా పక్కనే నేను ఏదైనా బాధపడితే కూడా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని నా పక్కనే ఉండి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మీరు బాధపడాల్సిన అవసరం ఏంటి? అసలు అవసరం ఏంటి అంటే కమెంట్ లో నేను మొన్న పిల్లల కోసం అని చెప్పి మనం చెప్పాము, ఎగ్జామ్ గురించి చెప్పామన్నమాట. నేను మామూలుగా చదువుతూ ఉంటే ఒక కమెంట్ లో ఒకళ్ళు రాశారు, ఈవిడ ఇలానే మాట్లాడుతుంది, ఈవిడితో మాట్లాడాలంటే 5,000 ఫీజుట. 5,000 ఫీజుట నాతో మాట్లాడాలంటే. పాపం వీళ్ళు ఎవరు మాట్లాడారేమో నాకు తెలియదు. 5,000 ఫీజుట. ఇంకా ఆవిడేమో కింద అర్జెంటుగా మాట్లాడాలంటే 7,000ట అని ఇంకొకళ్ళు కింద. అసలు ఏదన్నా ఒక అర్థం ఉండాలా మాట్లాడే మాటకి. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్లో ఎవరైనా అర్జెంటుగా మాట్లాడాలి అని అంటే ఎవరైనా కాల్స్ మాట్లాడేటప్పుడు అంటారేమో, అర్జెంటుగా ఎందుకు, మామూలుగా ఈ ఫీజు కట్టండి, అర్జెంట్ అంటే
మీరు ఎక్కువగా కట్టాల్సి వస్తుందేమో అని ఏమైనా చెప్తారేమో. అలా సాధారణంగా అలాంటి మాటే రాదు. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే ముందు నేనే రియాక్ట్ అయిపోతాను ఎవరికైనా కూడా ఇమీడియట్ గా. ఎగ్జాక్ట్లీ, నేను ఎన్నో సార్లు చూసాను అది. అట్లా నేను ఆ డబ్బు అనే మాట సాధారణంగా అయితే మాత్రం రానివ్వను. రైట్. ఇప్పుడు ఈ అమ్మాయి అప్పుడు అనిపించింది నాకు, ఏంటి ఇట్లా రాస్తారు మరీను, మీకు తెలుసా మీరు అట్లా ఎప్పుడు కాదు, 5,000 నా ఫీజు కానే కాదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాను. అక్క, అలా కమెంట్స్ చేసే వాళ్ళు నిజంగా పని కట్టుకునే చేస్తున్నారు అనేది నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అలా చేసే వాళ్ళు చేసేది ఏంటి తెలుసా, ఆకాశం మీద ఉమ్ము వేయడానికి ట్రై చేయటమే. అదే అది వెళ్ళి అలా ముఖార విందాల మీదే పడుతుంది తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కొన్ని వేల మంది నేను చూస్తున్నాను, నేను కమెంట్స్ అన్ని ఖచ్చితంగా అన్ని నేను ఫాలో చేస్తూ ఉంటాను. మాకు రిజల్ట్ వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాం, మీకు థ్యాంక్స్ చెప్తున్నారు, యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్తున్నారు. అయితే మనము చదివినప్పుడు బాధ అనిపించింది. బాధపడద్దక్క అలాంటి కమెంట్స్ కి. అలా అనిపించి ఏమైందంటే అంటే నేనేమి చెయ్యట్లేదా ఎవరికి, అయ్యో అదేంటి ఈ మాట నేను ఎందుకు చదవాల్సి వచ్చిందా అని అనుకున్నప్పుడు ఇవాళ పొద్దున్న ఈ అమ్మాయి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అక్క అని అంటుంది, మేడం అంటుంది ఒక్కోసారి, మీరు ఇలా నేను అడగంగానే నాకు ఒక స్విచ్ వర్డ్ ఇచ్చారు, మీకు గుర్తుందా అని అడిగింది. అంటే నేను వెంటనే, మీరు నేమ్ కరెక్షన్ తీసుకున్నారా అమ్మా అని అడిగా. నేను వెంటనే లేదు, నేను అసలు నేమ్ కరెక్షన్ తీసుకోలేదు, నా బిజినెస్ చాలా డల్గా ఉంది అని నేను అన్న వెంటనే, బిజినెస్ అని చెప్పి మీరు వెంటనే స్విచ్ వర్డ్ ఇచ్చారు అక్క, నాకు 2 స్విచ్ వర్డ్స్ ఇచ్చారు, చాలా బాగా పనిచేసింది నాకు. ఫస్ట్ది బ్రింగ్స్ ఫామ్ గివ్ కంట్ అయితే నాకు అమేజింగ్గా పనిచేసింది అక్క అని చెప్పింది. అప్పుడు యూనివర్స్ నాకు ఛాన్స్ ఇచ్చింది, నలుగురికి తెలియాలి. ఇప్పుడు గబుక్కున మనం అంటే ఏదో వేరే ఎవరెవరు చదువుతారు అనుకోండి, ఇవిడ నిజంగానే 5,000 ఛార్జ్ చేస్తుందా అని అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. సో అందరికి ఈ వీడియో పరంగా నేను ఏం చెప్తున్నానంటే, నా ఫీజు 5,000 కానే కాదు. అసలు నేను ఏదన్నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంటే కూడా, ఇంకా ఏమైనా ఉన్నాయా అమ్మా అంటే, చాలండి ఇప్పటి వరకు ఈ రెమెడీస్ చేసాము, ఇది చాలు, ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సింది ఏమీ లేదు, కొంచెం టైం ఇద్దాం. మనం వైబ్రేషన్కి కూడా టైం కావాలి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం సరిపోవాలి, దానికి కొంచెం టైం ఇద్దాం. మనం అట్లా ఆలోచించద్దు, ఇంకా ఖర్చు పెట్టుకోవద్దనే చెప్తూ ఉంటారు ఒకళ్ళు. నాతోటే డైరెక్ట్ గా మాట్లాడారు, మేము ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కదా మేము అడుగుతున్నాము, మీరు కాంటాక్ట్ చేయండి, నేమ్ కరెక్షన్ కి మేము మనీ ఛార్జ్ చేస్తామంటే మేము ఎలా ఇస్తాము అంటే, నేను ఒకటే చెప్పా, అవునండి, ప్రతి స్టడీకి, ప్రపంచంలో ఏ స్టడీకైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెమ్యునరేషన్ అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. మన రెస్పెక్ట్ అనేది ఇది ఒక స్టడీ, ఇది ఒక అద్భుతమైన స్టడీ. దీనికోసం సమయాన్ని వెచ్చించి నేర్చుకుని దాని గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇలా ప్రేక్షకుల ముందు వచ్చి చెప్పటం అంటే ఆషామాషి కాదు. ఈవిడనే కాదు, ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా వచ్చి చెప్పటం, అది పని చేయటం అంటే ఆషామాషి విషయం కాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా దయచేసి ఆస్ట్రాలజిస్ట్ని, న్యూమరాలజిస్ట్ని తీసుకోవద్దు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అండ్ మోర్ ఓవర్, ఇక్కడ శ్రవంతి గారు చెప్పేవన్నీ ఓపెన్గా, మీరు ఇంతకుముందు బిఫోర్, నేను ఆన్ రికార్డే చెప్తా, విత్ ప్రౌడ్తో చెప్తా, న్యూమరాలజిస్ట్లో ఎవరైనా, నేను ఛాలెంజ్ చేసి చెప్తా, ఎవరైనా ఓపెన్గా నంబర్స్ చెప్పటం చూసారా యూట్యూబ్లో? ఒక్క వీడియో నాకు చూపించండి బిఫోర్ శ్రవంతి గారు. అక్క, నేను ఇలా మాట్లాడడం ఏమైనా తప్పుందా? ఒక్క వీడియో నేను కూడా చూడలేదు. నేను ఎంతో మంది నేను న్యూమరాలజిస్టులతో మాట్లాడాను, ఒక్కళ్ళు ఓపెన్ గా చెప్పలేదు. మీరు ఓపెన్ గా చెప్పటం మొదలు పెట్టినప్పటి నుంచి వరదల కింద వస్తున్నాయి ఇట్లాంటి ఎపిసోడ్స్. మంచిదే, నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎవరైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. సో మీరు దయచేసి ఎవరిని అలా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? మన మొహం మీద వచ్చి పడుతుంది. సో యూనివర్స్ అనేది ఒకటి చూస్తోంది, సాక్షిభూతుడు సూర్యనారాయణ. ఇంకొకళ్ళు కూడా ఈవిడ ఏదో ఎగ్జామ్స్ గురించి ఇలా చెప్తోంది, నమ్మకండి, నమ్మకపోతే నువ్వు నమ్మకు, నా క్వాలిఫికేషన్ గురించి వాళ్ళకి ఏం తెలుసు అన్నట్టు. మీరు ఏం చదువుకున్నారక్క? నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను. ఎంఎస్సి మైక్రోబయాలజీ. దిస్ ఇస్ హర్ ప్యాషన్, అంతే కదా? అంతే. నేను ఒకటి అనుకున్నాను, నేను చాలా కష్టాలు పడినప్పుడు, నేను చాలా మంది దగ్గరికి, ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకో 2-3 years మీరు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా
మీరు ఇలా చేయాల్సి వస్తుందమ్మా అన్నప్పుడు, అదేంటి భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది, నాకు అపారమైన నమ్మకం ఉన్న దాన్ని నేను కష్టపడని ఎలా వదిలేస్తాడు దేవుడు? అసలు వదలండి. అలా వదలకూడదు. అలా అలా భగవంతుడు తల్లిదండ్రులతో సమానం అని అనుకుంటున్నాం కదా, అంతే కదా. అంతే. అలాంటప్పుడు నాకు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ఆయనదే బాధ్యత నన్ను టేక్ కేర్ చేయాల్సింది. హీఈస్ ద గార్డియన్, అంతే. ఆయన అంతే కదా. మా అమ్మ కానీ మా నాన్నగారు కానీ ఇంకా 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 వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు నా పిల్లల బాధ్యత నీదే అని ఒక్కసారన్నా అనుకుని ఉండరా? ఎందుకు అనుకుంటారు ఏ కదా, ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. భగవంతుడు అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ పైకి తీసుకొని రావాలి నన్ను అని నేను అనుకోవడము. అలా అనుకున్న తర్వాతనే ఈ న్యూమరాలజీలోకి నా సిగ్నేచర్ వెళ్ళడము, అది మారడము, వెంటనే నేను ప్రాక్టీస్ చేయడము, టకటకటక నా జీవితంలో మార్పు రావడం. అది చూసి నేను న్యూమరాలజీ గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అనేది చదవడము, భగవంతుడు మాట్లాడతాడు అంటే నలుగురికి మనం హెల్ప్ చేయొచ్చు ఈ న్యూమరాలజీతో నాకు అనిపించి నేను ఈ ఫీల్డ్ లోకి రావడం అనేది జరిగింది. లేకపోతే నేను ఏమైనా చెయ్యాలనుకుంటే ఏ సీరియల్ బిజినెస్ పెట్టుకోనా? అయితే బాగానే మాట్లాడుతున్నాను కదా. కొనండి, నా దగ్గర చీరంటే ఎవరైనా కొందా ఏంటి? కొంటారు. అయితే నేను నాతో మాట్లాడిన ఆ వ్యక్తికి నేను ఒకటే చెప్పా, ఏమండి నేను అర్థం చేసుకుంటా మీరు ఇచ్చుకోలేరు, చాలా మందికి ఫ్రీగా చేసింది నేను కళ్ళారా చూశాను కూడా, వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి. ఒకసారి కాంటాక్ట్ అయితే కదా తెలుస్తుంది, ఊరికే కమెంట్లు పెట్టడం కాదు కదా. అండ్ ఒకవేళ నిజంగానే ఇచ్చుకోలేని పరిస్థితి లేదు, ఓకే, నాకు తెలుసు ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది, అలాంటప్పుడు కోసమే కదా ఈ రెమెడీస్ అన్ని చెప్పేవి. ఇవన్నీ ఫాలో చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకు చెప్తున్నాము? కాంటాక్ట్ చేయటం కోసం ఈ రెమెడీస్ అస్సలు చెప్పట్లేదండి. రెమెడీస్ ని హ్యాపీగా ఫాలో చేయండి, లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. నమ్మకంగా చేయండి. ఏమక్క ఏమంటారు? సో మీరు అసలు బాధపడద్దు, మీరు అసలు ఆ కామెంట్స్ ని పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, మీరు ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోండి. శ్రీరామచంద్రమూర్తి పడ్డాడు, అవునా కదా? అసలు ఆయన